దాన్ని నిలిపివేసే విధంగా నిర్ణయాన్ని తీసుకుంది. ఇది పాకిస్తాన్పై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. నెహ్రూ హయాంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో తీసుకున్న ఒప్పందం ఇది. ఇప్పటికీ పాకిస్తాన్లో 80% నీటి అవసరాలు సింధు నది జలాల ఒప్పందంతోనే జరుగుతుంది. ఇప్పుడు భారత్ ఈ విషయంపై పునరాలోచిస్తే, ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్పై అటాక్తో భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటోంది. అంతేకాదు అటారీ చెక్ పోస్ట్ను మూసివేస్తోంది. ప్రత్యేక వీసాలు కూడా రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్ హైకమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ భారత్ను వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. భారత్లోకి పాకిస్తాన్ వాళ్లకు నో ఎంట్రీ అని స్పష్టంగా తెలియజేశారు. ఎవరైతే ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరికీ 48 గంటల సమయాన్ని ఇచ్చారు. వెంటనే 48 గంటల లోపే భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. భారతదేశంలోకి పాక్ పౌరులు రావద్దు అని చెప్పారు. పాక్ పర్యాటకులు కూడా వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడిని పెంచబోతూ ఉన్నాయి. భారత పౌరులపైన, భారత పర్యాటకులపైన, కాశ్మీర్ పైన జరిపిన దాడిని భారతదేశంపై జరిపిన దాడిగానే భావిస్తున్నాము అని కేంద్రం స్పష్టం చేసింది. కేబినెట్ భేటీలో ఈ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు. ఈ తీసుకున్న నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయమే చాలా కీలకమైనది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కోరడు పీకేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజుల నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయటానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ ఈ కుట్రకు తెరలేపింది. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని కల్లోలం చేయాలి అనే కుట్రలో భాగంగా జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ కాల్పుల్లో చనిపోయిన పైగా అక్కడ జరిపిన కాల్పులు కూడా ఎవరైతే అక్కడ హిందువులు ఉన్నారో వారిని గుర్తించి మగవారిని టార్గెట్ చేసి కాల్చి చంపడం చాలా హేయమైన ఘటనగా భావిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంపై జరిపిన దాడిగా భావిస్తున్నారు. ఆ రోజు జరిపిన దాడి ఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే తండ్రులను కోల్పోయిన బిడ్డలు, భర్తని కోల్పోయిన భార్య, ఇలా ఎక్కడ చూసినా హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. వెంటనే ప్రధాని మోదీ కూడా తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని మరి భారత్కు వచ్చేశారు. అమిత్ షా కూడా వెంటనే హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు. కాశ్మీర్పై జరిపిన ఈ దాడిని మొత్తం భారతదేశం పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండించాయి. భారత్ మాత్రం ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్పై ఆంక్షలు విధించాలి, పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. అమిత్ షా కూడా ఎవరైతే ఈ దాడిలో చనిపోయారో వారికి నివాళులర్పించారు. వారి శరీరాల మీద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఉగ్రవాదుల సమాచారం అందిస్తే వారికి 20 లక్షల రూపాయలు బహుమతిని అందిస్తామని చెప్పారు. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తాము అని కూడా ప్రకటించారు. ఇది ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు తాత్కాలిక ఊరటను కల్పించేదే. అయినా కానీ ఈ ఉగ్ర దాడికి కారణమైన వారిపై తీసుకునే నిర్ణయాలు మాత్రమే యావత్ భారత జాతిని శాంతింపజేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యావత్ భారత జాతి రగిలిపోతూ ఉంది ఈ దాడితో. ఆర్టికల్ 370 తర్వాత టీఆర్ఎఫ్ పురుడు పోసుకుంది, అదును చూస్తూ ఉంది. పాకిస్తాన్లో కల్లోలాన్ని సృష్టించడానికి, అశాంతిని కలగజేయడానికి ఎవరైతే కాశ్మీర్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో, పాకిస్తాన్ నుంచి ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ నిధులను అందుకుంటూ ఉంది, ఆదేశాలను అందుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో మళ్ళీ అశాంతిని కలిగించాలి అని అనుకుంటూ ఉంది. చూడండి ఒక్కసారి
ఆ దృశ్యాల్లో ఆ బాక్స్లో చూస్తున్న దృశ్యాలు తమ వారిని కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులను కోల్పోయి వారి దేహాల ముందు కన్నీరు కాచటం లేదు. ఈరోజు యావత్ భారత జాతి కూడా ఈ ఉగ్రదాడితో రగిలిపోతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కారుస్తున్న కన్నీళ్లు చూసి యావత్ భారత జాతి కూడా చలించిపోతుంది. ఆ దృశ్యాలు చూస్తున్న ప్రతి భారత పౌరుని కళ్ళలో నుంచి కూడా కన్నీరు వస్తుంది. ఈ ఉగ్ర దాడికి కారణమైన సంస్థ ఏదైనా సరే దాన్ని నామరూపాలు లేకుండా చేసేయాలి అని ఈరోజు యావత్ భారత జాతి కూడా కోరుకుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలను పెంచుతుంది. ఒకసారి రెండో బాక్స్లో చూడండి, తమ వారిని కోల్పోయి వాళ్ళంతా కూడా హాయిగా గడుపుదామని కాశ్మీర్కి వచ్చారు. కానీ ఉగ్రవాదులు జరిపిన మారణ నిర్ణయాలపై భారత విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. The CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own defense, navy and air advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition